టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. మా ఛానల్ వీక్షకులకు, అధికారులకు, అనధికారులకు, మా సిబ్బందికి తో పాటు ప్రజాప్రతినిధులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడానికి BR9 టీవీ చాలా సంతోషిస్తుంది. మిత్రులారా, కొద్దిసేపు ఈ ఉగాదికి ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యత మనకు అందరికీ తెలుసు. అయినా కొద్దిసేపు దానికి సంబంధించిన కొన్ని కీలక అంశాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఉగాదిని ఎప్పుడు జరుపుకుంటాం అన్న దానిపై చైత్రమాసం శుక్లపక్షం పాడ్యం నాడు మనం జరుపుకుంటాం. హిందూ క్యాలెండర్ ప్రకారం దీన్ని మనం అనుసరిస్తున్నాం. ఇది మన తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరాదిగా మనం భావిస్తాం. ఈరోజు ప్రధానంగా మనం షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని చేసుకుని తింటాం. ఉగాది అంటేనే ఉగాది పచ్చడి. మిత్రులారా, ఉగాది అనగాన చిన్నపిల్లలు మొదలు ముసలివాళ్ళ వరకు ఒక ఆనందదాయకమైనటువంటి పండుగగా భావిస్తారు. ఎందుకంటే ఈరోజు మనం ఒక సంవత్సరం కాలం పాటు ఎదురు చూస్తున్నట్టు ఉగాది పచ్చడి తినాలని మన నాలుక తపన పడుతుంది. ఆ తపనలో భాగంగానే ఈరోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఈ ఉగాది పచ్చళ్ళు షడ్రుచులు అంటారు. షడ్రుచులు అంటే 6 రుచులు. దాన్ని వరుసగా మనం తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం మరియు వగరు, ఈ 6 రుచులు ప్రధానంగా మనకి ఏం సూచిస్తాయంటే, ఒక బోధనగా భావించుకుంటే గెలుపు వాటలను మనం సమానంగా తీసుకోవాలి. జీవితంలో మనం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ఒక కారం, ఉప్పు, చేదుగా భావిస్తే తీపిగా ఉండే క్షణాలు మధు క్షణాలుగా మనం భావించవచ్చు. గెలుపోటలు కావచ్చు, జీవితంలో మనం అనుభవించే సుఖదుఖాలు కావచ్చు, అనురంగం ఆప్యాయత దూరంగా ఉన్న క్షణాలను మర్చిపోయి ఆనందంగా కొద్దిసేపు ఉగాది పచ్చడి తిని ఆనందం పొందుతాం. మిత్రులారా, ఉగాది నాడు కొన్ని హిందూ ధర్మశాస్త్రం ప్రకారం బ్రహ్మ ఈరోజే సృష్టిని పుట్టించనని చెప్పి ఒక ప్రతీతి. మరియు మనకున్న 6 ఋతువుల్లో ఒకటైనటువంటి వసంత ఋతువుని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మిత్రులారా, అద్భుతమైనటువంటి ఈ ఉగాది నాడు మనమందరం సంతోషంగా ఉగాది పచ్చడిని స్వీకరించి ఆనందంగా ఉందాం. స్నేహితులకు స్నేహాన్ని పంచిద్దాం.